గత ప్రభుత్వం చేనేత ద్రోహిగా మారిందని మంత్రి సవిత ఆరోపించారు. తన అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే 445 కోట్లు చేనేత రంగానికి ఖర్చు చేశామన్నారు. మండలిలో చేనేత రంగంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. చేనేత రంగం అభివృద్ధికి బడ్జెట్లో 2500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దీనివల్ల 1500 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. వెంటిలేటర్పై ఉన్న చేనేత రంగాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ వార్డుకు తీసుకురాగలిగామని చెప్పారు. సీఎం చంద్రబాబును చూసి చేనేత రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు అనేక మంది వస్తున్నారని అన్నారు. మంత్రి సవిత వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయి. 2500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే 445 కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ భరోసాకి ఇచ్చాం అధ్యక్ష.